కనుక ఈరోజు చూస్తుంటే మనం ఈరోజు సమాజం ఏం చేసిందంటే ఈ దానాల గురించి మనం జాగ్రత్తగా ఆలోచిస్తే దానాలలో మొదటగా ఒక దానం ఉంది. ఏంటంటే అది అన్నదానము. ఏ దానం అండి? అన్నదానం. దీని గురించి మనం అడిగితే ఏంటి, దానాలలో అన్నదానం చాలా గొప్పదండి అంటారు. ఎందుకంటే ఈరోజు ఒక మనిషి దొంగతనం చేస్తున్నాడంటే ఆకలి వేసి దొంగతనం చేస్తున్నాడు. అదే మనకు ఆడికి అన్నదానం చేసామనుకోండి, ఆడు దొంగతనం చేయడు. కనుక దానాలలో చాలా గొప్పది. అంత మాత్రమే కాదు, అన్నము అండి వాళ్ళని తృప్తిపరుస్తుంది. అన్నం అనేది ఏం చేస్తుంది? భోజనం అనేది. అదే డబ్బులు ఇవ్వండి, ఒక 1000 రూపాయలు ఇవ్వండి, ఇంకా కావాలంటే ఇవ్వండి అంటారు. 1,00,000 ఇవ్వండి, ఇంకా ఇవ్వండి అంటారు. అదే మీరు ఫుల్గా భోజనం పెట్టుకో మొద్ద ఏమంటారు? అస్సలు వద్దండి అంటారు. అంటే అన్నదానం అనేది ఏం చేస్తుంది? మనిషి తృప్తిపరుస్తుంది. కనుక అన్ని దానముల కంటే అంటే అన్నదానం మంచిది అని అంటారు. ఎందుకంటే ఆకలి తీరుస్తుంది. వాళ్ళు దొంగలు కాకుండా చేస్తుంది. ఈరోజు ఆకలి నాది కాదు, నేరం నాది కాదు, ఆకలిదనే ఒక శ్లోకం కూడా లోకంలో ఉంది. అంటే నేను దొంగతనం చేసింది నా కోసం కాదు, దేనికోసం చేశాను? ఈ ఆకలి నన్ను ఏం చేసిందంటే నన్ను తొందర పెట్టింది కనుక నేరం చేశాను అంటున్నాడు. అంటే ఇన్ని కార్యక్రమాలు అన్నదానం వల్ల మనం మేలు చేస్తున్నాం. కనుక కొంతమంది అంటున్నారు అన్ని దానాల కంటే అన్నదానం గొప్పది అంటున్నారు. ఇంకా కొంతమంది వస్త్రదానం ఇంకా గొప్పదండి అంటుంటారు. ఏ దానం అంట? వస్త్రదానం. కనుకనే మనుషులండి ప్రాణం కంటే అంటే మానాన్ని ఎక్కువగా ప్రేమిస్తారంట. ప్రాణం కంటే ఎక్కువ దేని ఎక్కువ ప్రేమిస్తారు? మానాన్ని. ఆ మానాన్ని కప్పేది ఏంటంటే వస్త్రము. కనుక అంటే దానాలలో మరి వస్త్రదానం చాలా గొప్పది అని అంటారు కొంతమంది. ఇంకా కొంతమంది ఏమంటారంటే భూదానం చాలా గొప్పదండి అంటారు. అంటే భూములు. ఏ దానం అంట? భూదానము చాలా గొప్పది అంటాడు. ఎందుకు భూదానం గొప్పదంటే ఏంటి, భూదానం ఇచ్చారనుకోండి వాడు బ్రతుకుతాడు, వాడు కుటుంబద్దది 10 మందికి వాడు ఏం చేస్తాడు? సహాయం చేస్తాడు. కనుక భూదానం గొప్పదని ప్రభుత్వాలు ఏం చేసినట్టే చాలామంది మరి పోరంబోక తలాలు అంటారు, అసైన్డ్ సైట్స్ అని ఉంటాయి. అంటే కొంతమంది గవర్నమెంట్ ఉండేస్తారు ఖాళీ కొన్ని వేల ఎకరాలు. అవన్నీ ఏం చేస్తున్నారంటే పేదలైన వారికి ఏం చేస్తున్నారు? దానము చేస్తున్నారు. ఏం చేస్తున్నారు? దానం చేస్తున్నారు. ఇది భూదానం. ఇంకా కొంతమంది ఏం చేస్తున్నారంటే ఆ మధ్యనంట స్వతంత్రం వచ్చిన దినాల్లో అంటండి శ్రీకాకుళం జిల్లాలో చీపురుపల్లి అనే గ్రామం ఉంది. అక్కడ ఒక అద్భుతమైన దానాన్ని ఏర్పాటు చేశారంట స్వతంత్రం వచ్చిన కొత్తలో. ఏంటంటే ఆ దానం గోదానం. ఏ దానం? గోదానం. అంటే ఆవుల్ని వారికి ఇవ్వటం. అంటే గోదానం ఇచ్చామనుకోండి వాడే చక్కగా దాన్ని పెంచుకుంటాడు, వాడికి తిండి కూర ఉండదు, వస్త్రాల కూర ఉండదు. ఆ యొక్క గోవుల ద్వారా వచ్చే ఆదాయం వల్ల వారు బ్రతుకుతారని ఏం చేశారంటే ఏంటి గోదానం మంచిదని స్వతంత్రం వచ్చిన కొత్తలో చీపురుపల్లి అని ఆ పట్టణంలో ఈ గోదానం అనేది అనేక మందికి గోవులు జరిగింది. ఈరోజు చాలామంది కూడా ఈ గోదానం ఈ పశువుల దాన కార్యక్రమాన్ని కూడా ప్రభుత్వాలు చేపట్టినాయి. తెలుసా మీకు? మనకు కూడా ఇచ్చి ఇప్పుడు ఇవ్వట్లేదు అనుకోండి. ఏమిటి గేదెలు లోన్ ఇస్తాం పెట్టుకోండి ఏంటి ఎందుకు అనుకుంటున్నారు? అంటే ఒక జీవనోపాధికి వారు కలిగిస్తే వారికి తిండి కూర ఉండదు, అంటే వాడికి వస్త్రాల కూర ఉండదు, దానివల్ల వాడు బ్రతుకుతాడు. కనుక గోదానము లేకపోతే ఈ యొక్క జంతువులు దానం అనేది మంచిదని కొంతమంది అంటున్నారు. ఇంకా కొంతమంది ఏమంటున్నారంటే ఏంటి వీటన్నిటికంటే విద్యాదానం గొప్పదండి అంటారు. ఏ దానం అంట? విద్య. చదువు అనేది చాలా మంచిది. వాడు చదువుకుని చక్కగా మంచి ఉద్యోగం సంపాదిస్తాడు, ఏంటి 10 మందికి బతికిస్తాడు అని విద్యాదానం గొప్పదంటారు. కనుక చాలామంది కూడా ఏం చేస్తారంటే పెద్ద డబ్బులు ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే లేని పిల్లలకు, అనాథలైన పిల్లలకు, దిక్కులేని వాళ్ళని చదివిస్తుంటారు. ఎందుకని? వాళ్ళ శ్లోకం ఏంటి? విద్యాదానం ఏంటి గొప్పది. కనుక ఈ పేదలైన వారు ఎవరైతే చదవలేకున్నారో అని వాళ్ళకి విద్యాదాన్ని పెడతారు. మనకి గన్నవరం దగ్గర ఒక స్కూల్ ఉంటుంది. అది అనాథులు అంటే తల్లిదండ్రులు లేని వాళ్ళకి హై ఎడ్యుకేషన్ నేర్పుతున్నారు నిజంగా అక్కడ. మన ఈ మధ్యన యూట్యూబ్లో చూశాను నిజంగా. అంటే తల్లి కానీ తండ్రి కానీ తల్లిదండ్రులు లేని వారికి కానీ కార్పొరేట్ స్కూల్ కంటే గొప్పగా వాళ్ళు యూనిఫామ్లు ఇచ్చి ఆహారం పెట్టి హాస్టల్ అన్నీ చదివిస్తున్నారు. ఎందుకు బాబాలు చదివిస్తున్నారు అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి? అన్ని దానాల కంటే ఏ దానం గొప్పదే? విద్యాదానం. ఇలాగ మన రాష్ట్రంలో కూడా చాలా ఉన్నాయండి ఇలాంటివి. చాలామంది ఫీజులు కడుతూ ఉంటారు, బుక్స్ ఇస్తూ ఉంటారు, బట్టలు ఇస్తూ ఉంటారు, బ్యాగులు ఇస్తూ ఉంటారు. విద్యాదానం గొప్పదే అని అంటారు. ఇంకా కొంతమంది అంటారు లేదంటే రక్తదానం ఇంకా గొప్పదండి అంటారు. ఏ దానం అంట? రక్తదానం. ఎందుకంటే రక్తదానం చేసామంటే మనకి ఏం చేసినట్టు? వాళ్ళకి ప్రాణం పోసామండి, దేహానికి
అండి రక్తమే ప్రాణం కదండి. కనుక అండి ఈ రక్తదానం చాలా గొప్పదంటారు. ఇంకా కొంతమంది అంటారు నేత్రదానం మరీ గొప్పదండోయ్ అంటారు. ఏ దానం అంట? ఈ నేత్రదానం చేసామనుకో మనం చచ్చిపోయినా ఇతరులకి మనం కళ్ళు ఇచ్చేసామనుకోండి, వాళ్ళు ఈ కంటితో చూస్తారండి. చాలామంది కళ్ళు లేక, చాలామంది గుడ్డువారుగా, చాలామంది అనేకమైన మరి పరిస్థితుల్లో ఉన్నారండి. ఈ నేత్రదానం చేయటం వల్ల చాలా మంచిది అనగానే చాలామంది హీరోయిన్లు కూడా ఏం చేశారంటే చచ్చిపోయే ముందు అంటే వాళ్ళు ఒక ఫామ్ మీద ప్రభుత్వం రాసేస్తున్నారు, మేము చచ్చిపోగానే మాకు కళ్ళు దానం ఇస్తున్నామని. చాలామంది చేశారు అలాగా. అంటే మనం చనిపోయినా కానీ మన కళ్ళు ఏం చేస్తే ఒకరికి చూపు కలిగిస్తే కనుక నేత్రదానం చాలా గొప్పది అని అంటున్నారు. ఇంకా కొంతమంది హాస్పిటల్లోకి వెళ్ళి పళ్ళు దానం చేస్తారు. ఏ దానం? రోగులకి ఫ్రూట్స్, పళ్ళు, పాలు ఇవన్నీ ఇస్తారు. ఎందుకు? రోగులకి మనం ఇన్నాళ్ళు రోగులను పాపం చాలామంది లేని పరిస్థితుల్లో ఉన్నారు కనుక అలాగా మనం పళ్ళు దానం చేస్తే, ఇలాగా ఫ్రూట్స్ దానం చేస్తే చాలా మంచిదని అంటారు. ఇంకా కొంతమంది ఇప్పుడు వేసవికాలం వచ్చింది కదండి, ఎక్కడ చూసినా బయట మనకి ఏం కనిపిస్తాయి? చలివేంద్రాలు. ఏ వేంద్రాలు? నీళ్లు దానం. ఏ దానం? మజ్జిగ దానం. ఎందుకంటే వారి దాహంతో ఉన్నప్పుడు నీళ్ళు ఇస్తే మనకు పుణ్యమయ్యా గనుక అన్నిటికంటే మంచిది ఏంటంటే నీళ్లు దానం, మజ్జిగ దానం, చలివేంద్రం మంచిదని. ఇలాగ ఈ సమాజంలో చూడండి నిజంగా ఎంత చక్కగా మరి ఈ దానాల గురించి చెప్తున్నారు. అంటే ఎవరికి నచ్చితే వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ దాన ధర్మ కార్యక్రమాలన్నీ చేస్తున్నారు. కానీ వీటన్నిటిలో మనం చూస్తుంటేనండి ఇంకా కొంతమందిని అడిగామనుకుంటే, పెద్దోళ్ళని అడిగామనుకుంటే, బాబు దానాల్లో ఏ దానం గొప్పదని అడుగు, నాకు అంతగా తెలియదు కానీ నిదానమే గొప్పదని అంటారు. ఏ దానం అంట? నిదానమే గొప్పదండి, నాకు ఈ దానాల గురించి తెలియదు, నిదానం గొప్పదని అంటారు. ఇంకా రాజకీయ నాయకులను అడిగామనుకోండి, బాబు ఏ దానం గొప్పదంటే శ్రమదానమే గొప్పదండి. ఏ దానం అంటే శ్రమదానం గొప్పది. అలాగ తిరుగుతూ రోడ్లు అంటే చక్కగా ఆ గ్రౌండ్లు అంటే తిరిగితే శుభ్రంగా ఆ కాగితాలు ఈ చెత్త వేరితే మొత్తం ఆ వాతావరణం శుభ్రమవుతుంది కనుక శ్రమదానం గొప్పది అని అంటారు. ఇంకా కొంతమంది ప్లేయర్స్ని, క్రికెట్ ప్లేయర్స్, ఫుట్బాల్ ప్లేయర్స్ అని అడిగామనుకోండి, ప్రభు నాయన మరి ఏ దానం గొప్పది అంటే వాళ్ళు ఏమంటారు తెలిసిన? మైదానమే గొప్పది అంటున్నాడు. ఏ దానం అంట? మైదానం గొప్పది. ఎందుకంటే నాకు ఈ రాజకీయంలో నాకు సీట్లు ఇస్తున్నారు, పదవులు ఇస్తున్నారు, కానీ ఏమి నాకు నచ్చలేదు. ఆ మైదానంలో ఆ ఫుట్బాలు, ఆ బ్యాటు అవి కొడితేనే నాకు బాగుంది. ఇప్పుడు నాకు ఏ దానం గొప్పదే? మైదానమే నాకు మంచిది అంటున్నారు. ఇలాగా సమాజంలో ఎవరిని అడిగినా, ఏ ఒక్కరిని అడిగినండి ఈ దానాల గురించి అండి చెప్తారు. అయితే ఈ దానాలలో మరి ఇన్ని దానాలు చెప్పిన లోకం మరి దేవుడు మరి ఏం చెప్పాడు? ఏ దానం గొప్పదని చెప్పాడు? ఏంటి దేవుని వాక్యం గొప్పదా, లోక జ్ఞానం గొప్పదా? మీకు మరి చెప్తున్నా, లోక జ్ఞానం వేరు, దేవుని జ్ఞానం వేరు. చాలా వ్యత్యాసం. మీకు చాలా సందర్భాలు చెప్తున్నాం, దేవుని జ్ఞానానికి లోక జ్ఞానానికి చాలా వ్యత్యాసం, అసలు సంబంధం ఉండదండి. ఆకాశానికి భూమికి అంత దూరం ఉంటుంది. కానీ ఇప్పుడు మనం చూసిన ఇప్పుడు మనం విన్న మాటల్లో సమాజంలో మనుషులు ఏ దానానికి ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు? ఇప్పుడు మనం చదివేమే అన్నదానం, రథదానం, కళ్ళు దానం, పళ్ళు దానం, ఏంటి గోదానం, భూదానం, నీళ్ళ, ఇలాగ ఈ దానాలలో చాలామంది బాగా తెలుసు కనుక వాటిని ఏం చేస్తుంటారు? వారికి తోచినట్లుగా వారు చేసుకుంటూ వెళ్ళిపోతారు. అయితే అందుకే చెప్పాను మొదటగా, దేవుని జ్ఞానం వేరు, లోక జ్ఞానం వేరు. ఈ చదివిన ఈ మాటల్లో ఎక్కడ కూడా మనకి దేవునికి వాక్యానికి సంబంధించింది కార్యక్రమాలు ఎక్కడ మనకి కనిపించటం లేదు. అయితే బైబిల్లోనండి దేవుడు అండి ఎంత గొప్పవాడంటేనండి ఆయన ఏది చెప్పినా చాలా శ్రేష్టమని చెప్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ జాగ్రత్తగా ఇప్పుడు మనం చెప్పుకున్న లోక జ్ఞానంలో ఈ దానాలలో అవి ఎంతకాలం ఉపయోగపడతాయి? అన్నదానం, రక్తదానం, వస్త్రదానం అండి, ఈ నేత్రదానం వాళ్ళు బ్రతుకున్నంత వరకే వాళ్ళకి. కానీ దేవుడు చెప్పే జ్ఞానం, దేవుడు చూపించే దానాలు ఎలా ఉంటాయంటే శాశ్వతమైనది. నా మాట మీకు అర్థమవుతుంది అనుకున్నాను. దేవుడు చెప్పే కార్యక్రమాలు, చేసే కార్యాలండి టెంపరీగా చేసే కాదు. ఎలా ఉంటాయని? పర్మనెంట్. టెంపరీ అంటే ఆ కొద్దిదే, అప్పుడే. ఇప్పుడు నీళ్ళు ఇచ్చారండి, కొంచెం బాగా వెంటలు వెళ్ళాం, కొంచెం మజ్జిగగా అమ్మాయ్యా ప్రాణం తెప్పరిల్లిందండి బాబు, ఎంత సాయం చేశారండి, మీరు చాలా పుణ్యాత్ములని అంటాం. మళ్ళీ కొంచెం ఎదరగల, మళ్ళీ దాహం, మళ్ళీ వేసుకోవాలి బాటిల్.
కానీ దేవుడు చేసే కార్యక్రమాలు ఏంటంటే కొద్ది కాలానికి సంబంధించి చేసే దానాలు కాదు. చూద్దాం ఈ ఫిలిప్పీయులకు రాసిన పత్రిక, ఆయన చేసే కార్యక్రమాలు, చేసే దానాల గురించి మనం చూస్తే ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయము 8వ వచనం. అందరు కూడా చూడండి. మెట్టుకు సహోదరులారా, ఏవి ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండిని ఎడల, ఏవి సత్యమైనవో, ఏవి మన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద. ఇక్కడ పౌలు గారి ద్వారా దేవుడు అంత చక్కటి మాట రాయించినాడు అంటేనండి, సహోదరులారా, దేవుని పిల్లలారా, ఏంటి ఒక మెప్పుకు రావాలంటే మీకు దేవుని దగ్గర నుంచి మీకు మెప్పు కలగాలి, లోకం నుంచి కాదు. లోకం నుంచి అయితే మీరు డబ్బులు దానం చేసినా, బట్టలు దానం చేసినా, అది చాలా అన్నదానం చేసినావా ఏంటి, ఈ పళ్ళు దానం ఏ దానం చేసినా వాళ్ళు ఏమంటారండి, ఏంటి వీళ్ళు చాలా మంచోళ్ళండి, చక్కగా సాయం చేస్తున్నారని అంటారు. కానీ ఇక్కడ ఈయన అంటున్నాడు, ఏవి సత్యమైనవో, మాన్యమైనవో, న్యాయమైనవో, పవిత్రమైనవో, రమ్యమైనవో, ఖ్యాతి గలవో వాటిని, గొప్ప వాటిని మీద పెట్టుకోండి. మనం కూడా అప్పుడప్పుడు శ్రేష్టమైన వస్తువులు తీసుకుంటామా, పనికిరాని తుప్పు పెట్టిన పదార్థాలు తీసుకుంటామా? ఏంటి మన దగ్గర ఇక్కడ 10 వస్తువులు పెట్టారు, ఇనుము, ఇత్తడి, రాగి, సత్తి, బంగారము, వెండి అని పెట్టారు. అంటే దీంట్లో అన్ని కేజీలు ఏంటంటే మీకు ఏది కావాలంటే తీసుకోండి, ఏది తీసుకుంటారు అమ్మా? అక్కడ బంగారం, ఇత్తడి, ఇనుము, సత్తి, మట్టి, గిట్టి అన్ని 10 రకాల లోహాలు పెట్టారు. అక్కడ ఒక్కో కేజీ పెట్టారు. మీకు ఏది కావాలంటే తీసుకోండి అంటే ఏది తీసుకుంటాం మనం? ఏది తీసుకుంటాం? ఎందుకు బంగారం తీసుకుంటాం? అవి అన్నిటికంటే శ్రేష్టమైంది అక్కడ. ఇక్కడ దేవుడు కూడా అంటున్నాడు, ఏవి సత్యమైనవో, మాన్యమైనవో, న్యాయమైనవో, పవిత్రమైనవో, రమ్యమైనవో, ఖ్యాతి గలవో వాటిని, శ్రేష్టమైన వాటిని మీరు ధ్యానం ఉంచండి. దానివల్ల మీకు ఏం చేస్తుంది? మీకు మెప్పు రావాలన్నా, దేవుని యోగము గలవారైనా మీరు అవుతారు అంటున్నారు. అయితే మనం చూద్దాం. ఎందుకంటే దేవుడు మరి ఈ గ్రంథంలో అండి ఆయన ఎప్పుడో రాసేసాడండి. మనం ఇప్పుడు ఏం రాసుకొచ్చినాయి కాదు కదా, మనమే చదువుకోక, మనమే వెనకాలది విన్నాయి మర్చిపోక చేస్తామే తప్ప, దేవుడు దానాలలో ఏ దానము గొప్పదో, ఎంత ఉన్నతమైనదో, దేనిని క్రైస్తవులుగా, దేవుని పిల్లలుగా మనం చేయాలో ఏ జీవగ్రంథం రాశాడు. కానీ ఈరోజు ఈ క్రైస్తవులు ఇది ఎరగకపోవడం వల్ల ఇంకా లోక జ్ఞానం ప్రకారంగానే వాళ్ళు నడుచుకుంటున్నారు. చూడండి ఏ జ్ఞానం గొప్పదో దేవుని యొక్క వాక్యంలోంచి మనం జాగ్రత్తగా చూడగలిగితే, రోమీలు రాసిన పత్రిక 5వ అధ్యాయము చూడండి. అందరూ కూడా రోమీలు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం అందరూ తీయండి. మరణము ఒకని అపరాధ మూలమున వచ్చినదై, ఆ ఒకని ద్వారానే ఏలిని ఎడల. చూడండి, అక్కడి నుంచి అండర్లైన్ చేయండి. కృపా బాహుళ్యమును నీతి దానము, ఆ మాట మరి అంటే నీతి దానము పొందువారు జీవము గలవారై మరి నిశ్చయముగా యేసుక్రీస్తును ఒకని ద్వారానే ఏలు. ఇక్కడ ఒక దానం మనకు అనిపించింది. ఏంటి ఆ దానము? నీతి దానం. ఇందాక మన చదివినట్లో ఎక్కడ కూడా ఈ నీతి దానం రాలే. అన్నదానం వచ్చింది, రక్తదానం వచ్చింది, కళ్ళు దానం, పళ్ళు దానం అని, నేత్రదానం, నీళ్ళు దానం, ఇలా అన్ని దానాలు వచ్చినాయి. కానీ నీతి దానం వచ్చిందా? కానీ ఇక్కడ బైబిల్లో దేవుడు చెప్తున్నాడు, కృపాబాహుళ్యమను నీతి దానము. ఏ దానం అంటండి? నీతి దానం. నీతి దానం ఆ రెండండి, ఒకటి కాదు. నీతి ఒకటి, దానం అనేది మనకు తెలుసు. నీతి అంటే ఏంటి, దానం అంటే ఏంటి? రెండు. అంటే నీతిని ఏం చేయాలి? దానము. నీతిని ఏం చేయాలి? దానం. ఇప్పుడు నీతి అంటే ఏంటో చూద్దాం, దానం తర్వాత చూద్దాం. నీతి అంటే ఏంటి అసలేని అని మనం చూస్తే, రోమీలు రాసిన పత్రిక 4వ అధ్యాయం. నీతి అంటే ఏంటి? నీతిని దానం చేయమంటున్నారు కదా. నీతి అనగా ఏంటో మన 4వ అధ్యాయం రోమీలు రాసిన పత్రిక 3వ వచనం. లేఖనమేమి చెప్పుచున్నది? అబ్రహాము
దేవుని నమ్మెను. అమ్మా, నీతి అనగా ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు. అబ్రహాం గారంట దేవుణ్ణి నమ్మాడంట. అబ్రహాం గారు దేవుణ్ణి నమ్మాడు, అది నీతిగా అంతపడిందంట. నీతి అంటే నీతిమంతుడయ్యాడు. దేన్ని బట్టి? దేవుణ్ణి నమ్మాడు. ఏం నమ్మాడు? అయ్యా పలానా చోటుకి వెళ్ళాలి అనగానేనండి, వెంటనేనండి అబ్రహాము దేవుని మాట నమ్మి వెంటనే ఎక్కడికి వెళ్ళాలో, ఏ ఊరు ఏ ప్రాంతం అని అడగకుండా ఎల్లు అనగానే నీ బంధువులు ఎద్దనుండి ఏంటి నీకు ఇరుగు పొరుగు వారు నీ దేశం నుంచి నేను చూపించి దేశానికి వెళ్ళిపో అన్నాడండి. ప్రభా ఎటు వెళ్ళమంటావు, ఏ దేశం వెళ్ళమంటావు, ఏ ఊరు వెళ్ళమంటావు అని ఏం అడగలేదంటండి. వెంటనే బయలుదేరి పొడిపాడంట. దేన్ని బట్టి? దేవుని నీతి అంటే మాటను బట్టి. నీతి అనగా ఏంటో తెలుసండి, దేవుని మాట. అలాగే నోవాహు గారు కూడా, ఆయన కూడా తరమ వారిలో నీతిమంతుడు అంటే 6వ అధ్యాయము 1వ వచనం, ఆది కాండము 6వ అధ్యాయము చూడండి ఒకసారి. ఆది కాండము, నరులు భూమి మీద విస్తరింపనారంభించిన తరువాత అదే కానీ 6:9 చూద్దామా. 9 నోవాహు వంశావళి ఇదే. నోవాహు నీతిమంతుడును తన తరములో నిందారహితుడు. గమనించారండి? ఇక్కడ నోవాహు గురించి దేవుడు ఏం చెప్తున్నాడంటే అతను నీతిమంతుడు. నీతిమంతుడు అనే ట్యాగ్ ఎవరికి వస్తుంది తెలుసండి? నీతిమంతుడు అనిపించుకోవాలంటే ఇతడు నీతిమంతుడు అని ఎవరిని అంటారంటే ప్రేమ దేవుని వల్లరా, ఎవరైతే దేవుని మాట ప్రకారం, మళ్ళీ ఇంత చెప్పాను, మనము దేవుని మాట ప్రకారం బ్రతకాలి. మన దేవుని మాట మనకు అనుకూలంగా మార్చుకోకూడదు. ఇప్పుడు అబ్రహాం గారిని దేవుడు నీ బంధువులు యొద్ద నుండి నీ దేశం నుంచి వెళ్ళిపో 12వ అధ్యాయం మొదటి వచనం అనగానే బయలుదేరి వెళ్ళిపోడు. వెళ్ళిపోతే ఎక్కడికి వెళ్ళాలి ప్రభు అని అడగకుండా వెళ్ళిపోడంట. సహజంగా రేపు పొద్దున్న నువ్వు పలానా వస్తువు కొనుక్కురావాలరా, ఇక డబ్బులు ఇవ్వడానికి మనం ఏం చేస్తాం? ఎక్కడికి? పాలకొల్లు వెళ్ళాలా, భీమవరం వెళ్ళాలా, రాజమండ్రి వెళ్ళాలా, విజయవాడ వెళ్ళాలా? అడగమా? అడుగుతాం. అడగకుండా మనం వెళ్ళాం. రేపు పొద్దున్న ఫంక్షన్ ఉందిరా వెళ్ళాలంటే వెళ్ళిపోతానని వెళ్ళిపోతావు. ఎక్కడికి వెళ్ళిపోతావు? ఎవరు వెళ్తావు? అందుకే మన వాళ్ళు అంటే పుల్లయ్య అమ్మారమంటారు చూసారా, ఫంక్షన్కి వెళ్ళాలి అని. ఏ ఊరు ఎక్కడ? అయ్యా నువ్వు వెళ్ళిపో అనగానేనండి వెళ్ళిపోడంట. ఎక్కడికి వెళ్ళాలో అడగకుండా వెళ్ళిపోడంట. అందుకనే దేవుడు చాలా మెచ్చుకున్నాడండి. అంటే నేనంటే ఎంత విశ్వాసము చూడు ఈయనకి. అంటే నన్ను పిలిచిన దేవుడు నన్ను అన్యాయం చేయడని ఎంత విశ్వాసం తెలిపోతున్నాడని అతన్ని నీతి దేవుని మాట నమ్మెను కనుక అది అతనికి నీతిమంతుడు. ఇక్కడ నోవాహు గారు కూడా ఏమంటున్నారు? నీతిమంతుడు. ఇంతకని ఈయన ఏం చేశాడు నీతిమంతుడు అవడానికి? అంటే ఇతడు ఏం చేశాడంటే ప్రియమైన దేవుని వాళ్ళరా, ఏం చేశాడంటే దేవుని మాట ఈయన కూడా నమ్మి ఆ రోజు ప్రపంచమంతా అప్పుడున్న ఊరు ప్రపంచం అప్పుడున్న లోకం ఎలా ఉందంటే విస్తారమైన పంటలు, విస్తారమైన నీళ్లు, ఎంతో అందమైన ప్రకృతి ఉంది ఆ ప్రాంతాల్లో. ఎందుకంటే ప్రారంభ మనుషులు కనుక చాలా అందంగా ఉంది. అటువంటి పరిస్థితుల్లో దేవుడు అంటున్నాడు, నాయనా ఈ లోకమంతా నాశనం అయిపోద్ది, నువ్వు వాడ చేసుకొనగానే ఇదేంటిది ఎంత అందంగా ఉంది, మాకు సముద్రం చాలా దూరము, దేవుడేంటి వాడ చేసుకోమంటున్నాడని ఏ మాత్రం సందేహింపక ఆయన ఏం చేశాడో తెలిసింది, దేవుని మాట నమ్మి వెంటనే ఆయన ఏం చేసి తెలుసా, వాడని చేశాడు. కనుక అది ఏమయ్యాడు? ఆ తరం వారిలో చూడండి, ఒకే ఒక కుటుంబం, అక్కడ కొన్ని మరి ఎన్ని వేల మంది ఉన్నారు, ఎన్ని లక్షల మంది ఉన్నారు తెలియదు కానివ్వండి, అంతమందిలో ఒకే ఒకడు దేవుని మాట నమ్మాడు. అతను నమ్మిన మాటను బట్టి అయ్యా నీ బిడ్డలను నీ భార్యను తీసుకుని వాళ్ళలోకి రమ్మన్నాడు. ఒక్కడు నమ్మాడంటే ఎన్ని వేల మందిలో, మరి కొన్ని లక్షల మంది ఉన్నారు, ఎన్ని వేల మంది మనకు తెలియదు కానీ అంతమందిలో ఒకే ఒకటి నమ్మాడు. కనుక దేవుడు ఏమన్నాడు? ఆయన్ని నీతిమంతుడు అన్నారు. ఇంకా మరొక మాట లోకాసు వార్తలో మనం చూస్తే 1వ అధ్యాయము 6వ వచనం. లోకాసు వార్త 1వ అధ్యాయము, వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకునుచు
దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. నీతిమంతులు ఎవరంట? ఎలా నీతిమంతులు పిలబడతారు? అది ఆయన ఆజ్ఞల చెప్పునను న్యాయ విధుల చెప్పున ఎవరైతే నడుచుకుంటారో, అంటే ఆయన మాట, ఈ న్యాయ విధులు కట్టడాలు అంటే ఏంటవి? దేవుడు చెప్పిన మాట అండి. ఈ బైబిల్లోని కట్టడలు, విధులు అండి. ఈ ధర్మశాస్త్రం ఎవరిది? దేవుని యొక్క మాట. ప్రవక్తల ద్వారా దేవుడు మాట్లాడి రాయించాడు పరిశుద్ధాత్మ ప్రేరణ వలన. అంటే ఈ గ్రంథాల్లో ఉన్న మాటలు ఎవరైతే, జాగ్రత్తగా గమనించాలి, అక్కడ ఆయన ఆజ్ఞలు చొప్పున న్యాయ విధులు చొప్పున ఎవరైతే నడుచుకుంటారో వారు ఏమయ్యారు? నీతిమంతులు. ఎవరండి? అంటే నీతిమంతుడు, నీతిమంతురాలు అని ఎవరికి మరి బిరుదు వస్తుందో తెలుసా? ఎవరైతే ఆయన మాట ప్రకారంగా బ్రతుకుతారో వాళ్ళు నీతిమంతుడు. అందుకనే ఈ బైబిల్లో మనకి చాలా తక్కువ కనిపిస్తుంది అంటది నీతిమంతుడు అనే మాట. అబ్రహాము నీతిమంతుడు ఏంటి, ఈయన మన నోవహు గారు నీతిమంతుడు. నీతిమంతుడు అనే మాట చాలా అరుదుగా కనిపిస్తుంటుంది మనకి. కనుక అంటే నీతిమంతుడు అనగానే ఆయన విధులు ఆజ్ఞలు చెప్పుని ఎవరైతే నడుచుకుంటారో వాళ్ళే నీతి. ఇప్పుడు మనం కూడా నీతిమంతులు. నీతిమంతుడు ఒక్కరు లేడనుకుంటున్న అర్థం ఏంటో తెలుసు మీకు? అని ఇప్పుడు ఎవరు లేరని కాదు. చాలామంది నీతిమంతుడు ఒక్కలేడు కనుక ఇప్పుడు ఎవరు లేడంటాడు. అంటే ఎవడు నీతిమంతుడు కాదు? బ్రతకనుడు నీతిమంతుడు కాదు, మరి బ్రతికేవాడు నీతిమంతుడే. అంటే బ్రతకిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎవరైతే బ్రతికితే వాళ్ళు ఎవరు? నేను ప్రశ్న, చాలామంది నీతిమంతులు లేదు, నీతిమంతులు లేడంటారు. మరి ఇక్కడ నీతిమంతులు ఉన్నారంటున్నారండి బైబిల్లో. నీతిమంతులై ఉండిరి, ఇదే కొత్త నిబంధనలో. ఎవరు? జకర్యా, ఎలిజబెత్, యోబు గారు నీతిమంతుడు, నోవహు గారు నీతిమంతుడు, అబ్రహాం గారు నీతిమంతుడు. మరి నీతిమంతులేడు ఒక్కడ లేడంటే అంటే వాళ్ళ సొంతంగా వారి క్రియల వల్ల నీతిమంతుడు కావరు, దేవుని మాట వలన నీతిమంతులు అవుతారు. వారు చేసే కార్యాల వల్ల, వారు చేసే క్రియల వల్ల నీతిమంతుడిగా ఎవరెవరు? దేవుని మాట వలన. అందుకని మరి పర్టికులర్గా లోకాసు వార్తలు రాశారు, ఆయన సకలమైన ఆజ్ఞల చొప్పున విధులు చొప్పున నడుచుకున్న వాళ్ళు నీతిమంతులు. లోక పద్ధతులు ఆచార ప్రకారంగా బ్రతికే వాళ్ళు కాదు నీతిమంతులు. దేవుని వాక్య ప్రకారంగా బ్రతికే వాళ్ళు నీతిమంతులు అంటున్నాడు. కనుక యేసుక్రీస్తు వారు కూడా తన బోధలో చెప్పిన ఒక అద్భుతమైన మాట. ఆయన కూడా ఏం చెప్పాడు తెలుసా? మొదట 6వ అధ్యాయం 33వ వచనం, మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనం. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతకండి. ఆయన కూడా ఏమన్నాడు తెలుసా? నీతి అనగానే చెప్పాను. ఏంటండి అది? నీతి. ఆయన మాట. అంటే ఆ మాట ఎక్కడ ఉంది? ఆయన ఆజ్ఞలు, ఆయన కట్టడలు, విధులు. ఇప్పుడు మనం ఆయన నీతి ఎతకండి అంటే నీతి ఎక్కడ ఉంది రాసుకుని నీతి అని అర్థం ఎదుగుతామా? నీతిని ఎతకండి అంటే ఏంటి? నీతి అంటే ఆయన మాట. ఆయన మాట అంటే ఇదిగో ఈ గ్రంథంలో ఉన్న ఈ వాక్యాలు, ఈ మాటలు. ఈ వాక్యాలు మనం ఎప్పుడైతే వెతుకుతామో మనకి ఆయన ఏం చేస్తానంటున్నాడు? వెతకండి, అప్పుడు మీకు అన్నీ. అవన్నీ అంటే ఏంటని తెలుసా? మనకి కావలసిన, శరీరానికి కావలసిన అవసరతలు. మన ధనం కావాలా, ఆహారం కావాలా, ఆరోగ్యం కావాలా, ఏ అవసరతలు అయితే ఉన్నాయో, అంటే తిండి కావాలని, వస్త్రం కావాలని అడుగుతారు. పైన చెప్తారు ప్రభువారు, ఏమి తిందుమా, ఏమి తాగుదామా, ఏమి ధరించుకుందామా చింతింపకండి. ఏమి తినాలని, ఏమి త్రాగాలని, ఏమి ధరించుకొని చింతింపకండి. మీకు ఒక మంచి ఇన్ఫర్మేషన్ చెప్తున్నా, జాగ్రత్తగానండి. ఎవరైతే దేవుని నీతిని వెతుకుతారో దేవుడు వాళ్ళకి ఏం చేస్తాడు? అవన్నీ ఉందా? ఏవన్నీ? మీకు శరీరానికి కావలసిన తిండి అండి, వస్త్రాలు, ఇల్లులు. అంటే ఇప్పుడున్న పరిస్థితులు బట్టి ఇంకా పెరిగిపోయినాయి కనుక మీ శరీరానికి, మీ భూమి మీద బ్రతకడానికి ఏదైతే అవసరం ఉందో అవన్నీ మీకు అనుగ్రహింపబడను. ఎప్పుడు అమ్మా? ఎప్పుడు అనుగ్రహింపబడను? మొదట ఆ మాట మన తర్వాత కాదు, ముందు మనం మొదట దేవుని మాట, దేవుని వాక్యాన్ని, నీతిని ఎదుగుతామా, తర్వాత ఎదుగుతామా?
చాలామంది అండి అన్నీ అయిపోయిన తర్వాత ఎదుగుతారు, అంతా నష్టపోయిన తర్వాత ఎదుగుతారు, అంతా కష్టం వచ్చిన తర్వాత ఎదుగుతారు. అందుకని దేవుడు ముందు చెప్పాడు, మొదట నా నీతిని నా రాజ్యమును. మొదట అంటే మొదట నీకు సమస్య రాగానే, లేదా మొదట నీకు కష్టం రాగానే, లేదా మొదట మీకు మేలు కలగానే, మొదట నీకు సంతోషం రాగానే ఏమి ఎదగాలో తెలుసా? ఆయన నీతిని వెతకాలి. బైబిల్లో మనకి చాలా సందర్భాల్లో మాట్లాడుకుంటాం. ఒక ఆవిడ చాలా ధనవంతురాలు, బైబిల్లో చాలా ధనవంతురాలు. ధనవంతు కనుక ఆమె ఏం చేసిందంటే తిరగని హాస్పిటల్ అంటే లేదు, తిరగని పట్టణం అంటే లేదు. చివరికి ఆమె దగ్గరున్న డబ్బంతా అయిపోయింది, కానీ రోగం మాత్రం కుదురు పడలేదు. డబ్బంతా అయిపోయింది, ఈ హాస్పిటల్ ఆ హాస్పిటల్ హాస్పిటల్, ఏ హాస్పిటల్ చెప్తే హాస్పిటల్. అందుకే బైబిల్లో ఒక అద్భుతమైన మాట రాసింది, అనేక వైద్యుల చేత ఎన్నో తెప్పలు పడిన ఉంటుంది. మార్కు సువార్తలో రక్తస్రావము కలిగిన స్త్రీ దగ్గర అనేక వైద్యుల దగ్గరికి వెళ్తుంటే అంత ధనవంతురాలు. అనేక మంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళాడండి అంటే ఎంత డబ్బున్నవాడు వెళ్తాడు అండ్ ఆ హాస్పిటల్ ఈ హాస్పిటల్ అమ్మో చాలా డబ్బు ఉందనుకుంటే ఇన్ని హాస్పిటల్ చెప్తారు అనుకుంటాం. ఇక్కడ బైబిల్లో అనేక చూసారమ్మా మాట, నేను చదివిన మాట, అనేక వైద్యుల చేత ఎన్నో తెప్పల పడి ఆ చూడండి, తన కలిగినదంతా నష్టపోయింది, అంత అయిపోయింది, కానీ రోగం మాత్రం ఏమాత్రం తగ్గలేదంట, ఏమాత్రమును కుదుటపడలేదు. అప్పుడు అనుకుందంట లాస్ట్లో. చాలామందికి ఇది ఈవిడ పద్ధతులు ఉంటారు. ముందేమో డాక్టర్లని లోకంలో ఉన్నామని చూస్తారు, తర్వాత అన్నీ అయిపోయిన తర్వాత అప్పుడు అంటారు, అయ్యా ప్రార్థనలో జ్ఞాపం చేసుకోండి, అయ్యా ప్రార్థన చేయండి. అందుకే దేవుడు అంటాడు, మొదట ముందు ఆయన అడగండి, నీకు ఆరోగ్యం కావాలా, ఆయుష్ కావాలా, ఇల్లు కావాలా, తిండి కావాలి, ఏం కావాలి? ముందు ఆయన నీతిని వెతకండి. మీకు మరలా చెప్తున్నాను, నీతి వెతకండి. ఏం చేయాలంట? వెతకండి. ఎప్పుడు వెతుకుతాం? మనకి దొరికేస్తే వెతుకుతామేంటి? అంటే మన కళ్ళ ముందు ఎవరిని వెతుకుతారమ్మా? కళ్ళ ముందు కనిపించేదాన్ని ఎవరిని వెతుకుతారా? మరి దేన్ని వెతుకుతాం? కనబడిన దాన్ని వెతుకుతాం. ఆయన వెతకండి అన్నాడంటే కనిపించేదాన్ని వెతకమన్నాడా, కనబడిన దాన్న? మనకు సహజంగా బైబిల్ అక్షరాలు కనిపిస్తున్నాయి, కానీ దీంట్లో ఉన్న జ్ఞానం మనకు కనిపించదు. ఈ జ్ఞానం కనిపించాలంటే ఎలా చదవమన్నటువంటి యెషయా గ్రంథము మనకు తెలిసింది, పరిశీలించి చదువుకోండి. యెహోవా గ్రంథం చూడండి, ఈ గ్రంథం ఇచ్చిన ఆయన చెబుతున్న చక్కటి మాట అయినా వచ్చిన మాట 40. ఒకసారి యెహోవా గ్రంథంని ఎలా చదువుకోవాలో ఆయన ఇచ్చిన యొక్క మాట మీరు జాగ్రత్తగా మీరు చూడగలిగితే చూడండి ఎంత చక్కగా చెప్తున్నాడు ఆయన. 34:16 యెషయా గ్రంథము, యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకొనడి. అదేంటండి? అక్షరాలు ఉన్నాయి, ఈ పదాలు ఉన్నాయి. ఈ పదాలు మీకు అర్థం కావాలంటేనండి అవి ఓపెన్గా లేవు, సీక్రెట్గా ఉన్నాయి, రహస్యంగా ఉన్నాయి. కనుకనే మీకు ఆ దేవుని యొక్క జ్ఞానం, నీతి మీకు అర్థం కావాలంటే వెతకండి. ఇదే మాట యోహాను సువార్తలో కూడా ఉంటుంది చూడండి. యోహాను సువార్త 5వ అధ్యాయం ఇదే మాటను యేసుక్రీస్తు ప్రభువు వారు తన బోధల్లో చెప్తున్న చక్కటి మాట. యోహాను సువార్త 5వ అధ్యాయము ఒకసారి చూడండి. యోహాను సువార్త 5వ అధ్యాయము మీరు పరిశీలించుచున్నారు. ఏం చేస్తున్నారంటే మీరు 5వ అధ్యాయం 39వ వచనం, లేఖనముల యందు మీకు నిత్య జీవము కలదని తలంచుచు వాటిని పరిశోధన అంటే ఏంటంటే తెలుసా మీకు? మీకు కనిపించేదానికి పరిశోధన చేయరు, కనపడిన దాన్ని కనుక్కోవడమే పరిశోధన. అనే మాట అండి, మనకి ఒకప్పుడు చాలా వస్తువులు ఉండే కాదు, కానీ శాస్త్రవేత్తలు ఏం చేశారంటే పరిశోధన చేశారు. ఈ ఫ్యాన్ ఉండేది కాదు, ఈ సినిగారులే ఏముండి మనకే, కానీ వాళ్ళు పరిశోధన చేసి ఏం చేయాలంటే పాపం వీళ్ళు తెప్పుకోలేకపోతున్నారు, చేతులు అరిగిపోతున్నాయి. మనం ఏం చేయాలంటే వాళ్ళ తెప్పకుండా తిరిగేసేది చూడాలి అని పరిశోధన చేశారు. ఫ్యాన్ వచ్చింది. ఇలా మాట్లాడుతున్నప్పుడు చాలామందికి వెళ్తలేదని మాట ఎక్కువగా వెళ్ళిపోవాలి,
బాగా దూరం వెళ్ళిపోవాలి అని శబ్దయంత్రం పరిశోధన చేసి కనుక్కున్నారు. మనం చెప్పే మాటలు రికార్డ్ అయిపోవాలి. చెప్పే మాటలు ఏమేయాలి, ఎప్పుడు అలా ఉండాలని ఇగో ఫోన్లో రికార్డింగ్ కెమెరాలు కనిపెట్టారు. ఇవన్నీ ఎలా వచ్చింది తెలుసా? ఒకప్పుడు లేవు. ఒకప్పుడు బాటిల్ కూడా లేదు. ఎలా మరి ఎట్టుకెళ్ళేవారు అండి? ఆకుల్లోనూ ఇంకా చర్మం తీసేసిండి ఆ చర్మాన్ని ఇలాగ కట్టుకుని అట్లు వేసుకునేవారు నీళ్ళు ఈ బాటిల్లో ఇలాగ ఎన్నో ఈరోజు మనకు కనిపిస్తుంటే పరిశోధన చేస్తేనే కనిపిస్తున్నాయి. ఫ్యాన్లు ఏంటి, లైట్లు ఏంటి, మైకులు ఏంటి, ఈ బట్టలు కూడా మనకి ఎంత డిజైన్ ఎలా వచ్చింది? పరిశోధన చేశారు. ఇలా కప్పుకునేవారు అంతే. ఆడవాళ్ళైన మగవాళ్ళని ఏం చేసేవారండి? ఆ గుడ్డలా కప్పుకునేవారు. కానీ ఇంత చక్కగా డిజైన్ చేశారండి, దాని పరిశోధన. ఇక్కడ దేన్ని పరిశోధన చేయమంటున్నాడు? లేఖనముల యందు మీకు నిత్య జీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు. అందుకే అన్నాడు, నీతి అనేది ప్రేమ దేవుని మాట అనేది పరిశోధన చేయాలి. ఇంకా పరిశీలిస్తేనే మనకి ఆ నీతిలో ఉన్న జ్ఞానము మనకేం చేస్తుంది? తెలుస్తుంది. చదివితే అంత అర్థమైపోదు. కనుక యేసుప్రభువు ఏమన్నాడంటే వెతకండి అన్నాడు. ఏమన్నాడు? చాలామంది చూస్తున్నారు, చాలామంది పట్టుకెళ్తున్నారు, చేత్తో చక్క సంఘంలో పెట్టుకుని వెళ్తారు, చాలామంది చదువుతారు, అంతేగాని వెతికే వాళ్ళు లేరండి. యేసుప్రభువు మొదట నా నీతిని అడిగేవాళ్ళు చాలామంది ఉన్నారు. మరలా చాలామంది, ప్రభా నాకు అది కావాలి, ప్రభా ఇది కావాలి, ప్రభా నాకు ఇది, ప్రభా అది, అడిగేవాళ్ళు ఉన్నారు. వెతికే వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు. అందుకే ప్రభువు మొదట నా నీతిని, నా రాజ్యమును వెతకండి, వెతకండి, వెతకండి. వెతుకుడి మీకు దొరుకును. మరొక మంచి మాట చెప్పాడండి, ఎవరైతే వెతుకుతారో వాళ్ళు కంపల్సరిగా దొరుకుతుంది. ఒక ఆవిడ నాణ్యం పోగొట్టుకుందంట, బైబిల్ ఉంటుంది. నాణ్యం పోగొట్టుకుంది, లేదా ముత్యం పోగొట్టుకుంది. ఇంకా ఏం చేసిందంటే ఇల్లంతా దులిపేసి మొత్తం తీసేసి మొత్తానికి వెదక్క దొరికింది. అప్పుడు చాలా సంతోషపడిపోయింది. మనం కూడా ఏదైనా ముక్కి తీసేది పడిపోయింది అనుకుంటే ఇంట్లో ఉన్నప్పుడు ఏం చేస్తాం? మొత్తం ఇల్లంతా దులిపాము. ఎందుకంటే మనకున్న చిన్నది మన ఇంట్లో ఉన్న వస్తువుల కంటే గొప్పది. బంగారం చాలా రేట్ అయింది కనుక మనం ఏం చేస్తాం? వెతుకుతాం. పోనలే ఒక కాసు బంగారమే కదా అనుకుంటామా? పోతే పోనీ అంటామండి. పోత పోయిందని దేని అనుకుంటాం? అదేదో ఇనుము అనుకోండి, ఏ సత్తు అనుకోండి, పోత పోయిందంట. బంగారం దాన్ని వెతుకుతాం. దేవుడు కూడా నీతి అనేది అండి చాలా విలువైంది కనుక వెతకండి, వెతికితేనే దొరుకుతాయి. అంటే మనకి ఈ మట్టి దొరికినంత ఈజీగా, ఇనుము దొరికినంత ఈజీగా, సత్య దొరికినంత ఈజీగా బంగారము వజ్రాలు దొరకవండి. తెలుసా మీకు? అవి చాలా అరుదుగా దొరుకుతాయి, అందుకే అంత ఖరీదయ్యి. మట్టి దొరికినంత ఈజీగా, ఇనుము దొరికినంత ఈజీగా బంగారం అనేది దొరకదు. అవి చాలా లోతుగా ఉంటాయి, లేదా చాలా అరుదుగా ఉంటాయి. వాటిని తీసి కరిగించి చేసేటప్పటికి చాలా టైం పడుతుందంట. 1 గ్రాము బంగారం రావడానికి చాలా మట్టి, దాన్ని కరిగించాలి, తీయాలి, శుద్ధి చేయాలి, చాలా కార్యక్రమం ఉంటుందంట. అందుకనే బంగారం విలువ అయిపోయింది. బంగారం ఎందుకు ఈరోజు లక్షల్లోకి వెళ్ళిపోతుంది, 10 గ్రాములు లెక్కగాను. విలువైన దాన్ని ఏం చేయాలో తెలుసా? అందుకని మనం చాలా జాగ్రత్త పెట్టుకుంటాం. బంగారాన్ని మనం చాలా చెత్తుకుంటాం. పడిపోతే చాలా జాగ్రత్తగా మనం వెతుకుతాం. కనుక యేసుక్రీస్తు ప్రభువు అంటున్నారు వెతకండి అన్నారు. ఏమంటాడు ఆయన? వెతకుడి అప్పుడు మీకు దొరుకును. గనుక ప్రియమైన దేవుని వల్లరా, అంటే నేటి సమాజానికి ఏ దానం గొప్పదని వాక్యం చెప్తుంది అంటే ఏ దానం అని గొప్ప చెప్తుంది? నీతి దానము చాలా గొప్పది. నీతి దానం ఎందుకు గొప్పదో మరి అది కూడా తెలుసుకోవాలి కదండి. నీతి దానము ఎందుకు గొప్పది, ఎలా గొప్పది మనం ఆలోచిస్తే దేవుడండి చాలా గొప్పగా చెప్పాడండి. ఎందుకంటే మరి వస్త్రదానం ఉంది, వాళ్ళకి బట్టలు ఇస్తున్నారండి, అన్నదానం చేస్తున్నారండి, రక్తదానం చేస్తున్నారండి. ఇలా ఈ దానాలన్నీ మరి మంచిగా కదండి. అంటే ఈ లోకం చెప్పే జ్ఞానం అది చెప్పాను కొద్ది కాలం ఉండేది, కానీ దేవుడు చెప్పేది శాశ్వత కాలం, పర్మనెంట్ది. చూడండి మరలా అదే రోమిల 5:17 ఉంది. నీతి దానం వల్ల ఏం పొందుతారండి చూడండి అక్కడ. నీతి దానము పొందువారు
నిత్య జీవము గలవారు. ఉందామా? 5:17 రెండో మాట, నీతి దానం పొందువారు జీవము గలవారు. ఏ జీవము అమ్మా? నీతి దానం ఎవరు పొందుకుంటారో వారు పరలోక రాజ్యాన్ని పొందుకుంటారండి. అది అర్థమైందమ్మా? నీతి దానం నీతి దానం నీతి దానం అనేది బైబిల్లో చెప్తున్నాడంటే ఈ దానాలన్నీ బతుకున్నంత వరకే మనకు ఉపయోగం. ఒక గోదానం చేశాడనుకోండి, ఆ ఆవులు, ఆ మేకలు, ఆ గొర్రెలు ఆ బతుకున్నంత వరకు మనం అనిపిస్తాం, తింటాం. చచ్చిపోగానే మన వెనకాల వాళ్ళు తింటారు, మనకి ఏం ఉపయోగం ఉండదు. అవసరమైతే మన పేరుని 2-3 కోసుకుని తింటారు, మళ్ళీ మన పేరు చెప్పుకుని. ఏంటి, మనం చనిపోతే మన పేరు చెప్పుకుని, మనకు మేకలు ఉన్నాయనుకోండి, మా ఓడి చచ్చిపోయాడు శేఖర్ బాబు, 10 గొర్రెలు ఉన్నాయి కదా, కోసుకుని తినేది ఒక 5. వాళ్ళు మన పేరు చెప్పి మనకేమైనా ఇస్తారా? కొంతమంది ఇస్తారులేండి, సమాధి దగ్గరికి వెళ్ళి కూతంత కూర అవి ఏమన్నా తింటామని లేచి 5 కాకులు 5 తింటారు. ఎవరు తింటారు? మీరేమో డజన్ అట్టుపళ్ళు తింటారు, ఒక అత్తవ తీసుకొచ్చి పెడతారు కదండి. వాళ్ళు ఇవ్వస్తుంటుంది అప్పుడప్పుడు. నువ్వు ఏంటి, కొంతమంది ముందు అలవాటుని బాటిల్ పెడుతున్నారు అక్కడ, లేచిపోతే తాగేతాడా? ఎంత అమాయకులు చూడండి. అండి ఇక్కడ దేవుడండి ఇవి కొద్ది కాలము శరీరముతో అనుభవించే కొద్ది కాలం. అందుకే చెప్తున్నా, బైబిల్ అంటే దేవుడు అండి శాశ్వతమైన చెప్పేవాడండి ఆయన. ఈ నీతి దానం ఎందుకు గొప్పదయ్యా, ఎందుకు ఏం పొందుకుంటారంటే పరలోకం పొందుకుంటాం, నిత్య జీవాన్ని పొందుకుంటాం. అందుకంటే నీ జీవము గలవారే నీతి దానం పొందువారు జీవము గల. అందుకని అన్నదానం చేస్తే ఆకలి తీరుతుంది, నీళ్ళు దానం చేస్తే దాహం తీరుతుంది అండి. పరలోకము మరి చేరాలంటే అండి అన్నదానం చేస్తే కుదరదు, నీళ్ళు దానం చేస్తే కుదరదు, రక్తదానం చేస్తే పరలోకం కూడా జాతకు మరల గమనించాలి. అన్నదానం, రక్తదానం అండి, నీళ్లు దానం, వస్త్రదానం, ఈ దానాలు చేస్తే పరలోకం రాదు. బైబిల్లో మరి స్పష్టంగా చెప్పాడు, నీతి దానం పొందువారే నిత్య జీవం గలవారు. ఆ మాట జాగ్రత్త గమనించాలి. నీతి దానం పొందువారే నిత్య జీవము గలవారు. అంటే నిత్య జీవానికి చేర్చేది, నిత్య జీవితానికి మనల్ని నడిపించేది ఏ దానం? నీతి దానం. చెప్పండి, నీదంటే దేవుని యొక్క మాట, లేదా దేవుని యొక్క మాట అనుకో, దేవుని మాట, దేవుని యొక్క వాక్యం. దానం అంటే దానం, నీతి దానం. నీతి అనగా దేవుని యొక్క మాట. దానం అనగానేనండి అడగకుండా ఇచ్చేది, అడిగితే ఇచ్చేది కదా దానం. అడగకుండా ఇచ్చేదాన్ని ఏమన్నారంటే దానం. ఇప్పుడు నీతిని మనం ఏం చేయాలి? దానం. ఇందుకు నీతిని అంటే వాక్యాన్ని మనం ఎందుకు దానం చేయాలి? ఎందుకంటే మరి చెప్తున్నారు అన్ని దానముల కంటే ఏ దానం గొప్పదని చెప్పాను కదా. ఇంతకీ నీతిని ఎందుకు దానం చెయ్యాలి? అడగకుండా వాక్యాన్ని ఎందుకు చెప్పాలి? ఆ మాట చెప్తున్నాను, వాక్యం కదా, వాక్యం మాట, దేవుని మాట మనం అడగకుండా వాళ్ళకి ఎందుకు చెప్పాలి అంటే ఆ దేవుని యొక్క మాటలో ఏముంది? నిత్య జీవం. అదే ఏమంటారు? నీతి దానం పొందువారు ఏమవుతారు? నిత్య జీవం. నిత్య జీవానికి వెళ్ళే వాళ్ళు ఈ నీతి దానము ద్వారానే, అంటే వాక్యపు మాటలు చెప్పటం వలన, వాక్యం వినటం వల్ల, వాక్యము ద్వారానే వాళ్ళు నిత్య జీవానికి వెళతారు. మంచి మాట చూడండి, సామెతల గ్రంథం చక్క మాట ఉందో 11వ అధ్యాయము. సామెతల గ్రంథము 11వ అధ్యాయము 4వ వచనం చూడండి. ఉగ్రత దినమందు ఆస్తి ఎక్కడికి రాదు. చూడ మాట, నీతి మరణము నుండి రక్షించును. ఏం చేస్తుందంటే నీతి ఏం చేస్తుందండి? ఎక్కడి నుంచి? మరణం. ఏ మరణం? బైబిల్లో మరణం అనేది మొదటి మరణానికి ఉంటుంది, రెండో మరణానికి ఉంటుంది. కానీ అక్కడ కాంటెక్స్ట్ ఉంటుంది సరే, ఆ సందర్భం, ఆ సందర్భాన్ని బట్టి ఏ మరణం నుంచి రప్పిస్తుంది? ఇప్పుడున్న మన పరిస్థితిని బట్టి ఏంటి, రెండో మరణం నుంచి. అప్పుడు వాళ్ళకున్న పరిస్థితి అంటే మొదటి మరణమే. చూసారా ఎలా మారిందో? అప్పుడున్న వాళ్ళ పరిస్థితి ఏ మరణం నుంచి రక్షిస్తుంది? వాళ్ళకి నీతి కార్యం చేస్తే దేవుడు వాళ్ళకి ఏం చేశాడంటే కొన్ని సావుల నుంచి కాపాడేవాడు. కానీ ఇప్పుడు ఈ వాక్యం అనేది మన మొదటి మరణం కాదు, ఏ మరణం నుంచి? రెండవ మరణం నుంచి మనం రక్షిస్తుంది. అందుకే నమ్మి బాప్తీసం పొందువాడు రక్షింపబడి ఎక్కడి నుంచి? ఆ రెండవ మరణం నుంచి రక్షింపబడతాం. గనుకని మనం ఏం చేయాలి? నీతిని అది ఇంతకు మన చదివాం, వెదకాలి, పరిశోధించాలి.
కనుక ప్రియమైన దేవుని, ఈ సమాజానికి భూ సంబంధమైన అవసరాలు తీర్చడానికి కాదు, మనం అన్నిటికంటే గొప్పదైన నీతి దానం చేయాలి. మనం ఏ దానం చేయాలి? ఈ నీతి దానంలో కూడా ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదండి, అన్నము, నీళ్లు, రక్తము, నేత్రము ఇన్న కదా. ఈ నీతి దానములో కూడా ఇవి ఉన్నాయి తెలుసా? ఎలా ఉన్నాయి చూద్దాం. నీతి దానములు, ఈ యొక్క నీతి దానములో ఈ ఆహారము, నీళ్ళు, నేత్రదానము, ఈ దానాలన్నీ కూడా దీంట్లో దాగున్నాయండి. ఈ ఒక్క దాంట్లో ఇవన్నీ దాచిపెట్టాడు దేవుడు. ఒకసారి మనం చూస్తే ఆ విషయాలు మనం చూస్తే, నీతి దానము సమరయ స్త్రీకి ఏ దాహం తీర్చాడు? దాహం తీర్చాడు. ఏ దాహం చూసారా? దాహం అంటే ఆమె ఒక దాహంతో వచ్చింది. ప్రభువారు ఏమన్నాడు? అమ్మ, నేనిచ్చు నీళ్లు త్రాగితే నువ్వెప్పడవు దప్పుకొనవు. యోహాను సువార్తలో ఆయన అంటున్నాడు, అమ్మ నేనిచ్చు నీళ్ళు. ఆమె మాట్లాడే మాటల్లో కూడా అండి, అంటే దప్పు గలవారికి ఏం చేస్తున్నాడు? ఆయన దాహం తీరుస్తున్నాడు. అక్కడ ఆమె వచ్చింది చూడ, బైబిల్లో మాకు గమనిస్తుంటే బాగా అద్భుతంగా ఉంటుందండి. ఆ సందర్భంలో ఎన్న దగ్గర 4:13 అందుకు యేసు, ఈ నీళ్లు త్రాగు పతివాడు, అది కూర్చుండే. చాలామంది నీళ్ళు ఇస్తున్నారు, మనం రోడ్డు అంటే వస్తున్నప్పుడు మజ్జిగ ఎడుతున్నారు, నీళ్ళు ఇస్తున్నారు, తాగుతాం మళ్ళీ ఎదురు నీళ్ళు. ఈ నీళ్లు త్రాగేవాడు మరలా దప్పుకుంటాడు. అదిగో నేను ఇస్తున్నా నీళ్ళు. చదవండి నెక్స్ట్ మాట, దప్పుకొనును నేనిచ్చు నీళ్ళు, నేనిచ్చు నీళ్ళు మరి ఎప్పుడు దప్పుకు. నీతి దానములో ఏమున్నాయి? నీళ్ళున్నాయి. నేనిచ్చే అంటే దానములో నీళ్ళున్నాయి. కానీ ఈ నీళ్ళు తాగితే వాడు ఎప్పుడు కూడా మరి ఎప్పుడు తప్పుకోడు. ఇప్పుడు ఏ దానం గొప్పది? నీతి దానం గొప్పదా? నీవు మామూలు లోకంలో నీళ్ళు దానం గొప్పదా? ఇదైతే ఎప్పుడు తప్పుకుంటారంటండి. అదైతే ఇది బతుకున్నంతకాలం తాగుతానే ఉండాలి. అప్పుడప్పుడు డాక్టర్లు చెప్తున్నారు నీళ్ళు ఎక్కువ తాగండి అంటున్నారు. ఎందుకయ్యా అంటే నీళ్ళు ఎక్కువ తాగితే కిడ్నీలో రాళ్ళు ఉండవు, మూత్రపిండాలు బాగుంటాయి, శ్వాస బాగుంటుంది, అది బాగుంటుంది, ఇది బాగుంటుంది. రోజుకి కనీసం ఒక 4-5 లీటర్లు తాగండి అంటున్నారు. ఏసీ అంటున్నాడు అసలు మీకు దప్పికే ఉండదు అంటున్నాడు. ఏమంటున్నాడు ఆయన? 5 లీటర్లు 10 లీటర్లు తాగాల్సిన పని లేదు. కిడ్నీలతో ప్రాబ్లం లేదు. ఆ కిడ్నీలతో ప్రాబ్లం అనేది ఏమీ ఉండదు. బాబు నీళ్ళు ఉండవు కదండి, మరి కిడ్నీలు నొప్పి వచ్చేస్తా ఉండదు, అదేమి ఉండదు. గనుక అప్పుడు ఏది గొప్పగా ఉందండి? నీతి దానం. రెండోదిగా మనం చూస్తుంటే ప్రభువారు అంటున్నారు, యేసు ప్రభుని అంటున్నారు వీళ్ళు, అదే యోహాను సువార్తలో, ప్రభువా మాకు మోషే మన్నాన్ని ఇచ్చాడు, మరి నువ్వు మాకేమిస్తావు? ఇక్కడ మరొకసారి చెప్తున్నా జాగ్రత్తగానండి. సందర్భం చూడండి, యేసు ప్రభు నీళ్ళు కోసం వచ్చినప్పుడు కూడా నీళ్ళతోనే మాట్లాడుతున్నాడు, నీళ్ళ గురించే. అదే తిండి కోసం మాట్లాడేవాడితే తిండి కోసమే మాట్లాడుతున్నాడు. ఇక్కడ తిండి కూడా వచ్చింది. ఇదే యోహాను సువార్తలో 6వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారిని అక్కడున్న కొంతమంది జనసమూహములు అంటున్నారంటే, అయ్యా మాకు తిండి పెట్టవా, నీళ్ళు. మరి మోషే గారు చూడండి, ఆ మాట ఒకసారి మనం చూస్తే 6వ అధ్యాయం 32 వచనం. కాబట్టి యేసు ఇంకా పైన చేతి బాగుంటుంది, పైనుంచి పైకి 31 భుజించుటకు పరలోకము నుండి ఆయన ఆహారము వారికి అనుగ్రహించెను అని రాయబడినట్లు మన పితరులు అరణ్యములో మన్నాను భుజించిరని ఎవరు చెప్తున్నారండి? యేసుప్రభుతో. యేసుప్రభువారు మరి మన పితరులు మోసే ద్వారా అరణ్యములో మన్నాన్ని ఇచ్చాడు. వండుకోవక్కర్లొద్దు, చక్కగా అవి సమకూర్చుకొని తీసుకొచ్చి తినేయటమే. కట్టెల పరిస్థితి లేదు, ఆ పరిస్థితి లేదు, ఈ పరిస్థితి లేదు. మరి చాలా మంచిది ఆహారం, చాలా శ్రేష్టమైన ఆహారం. కనుక కష్టపడకుండా వచ్చేస్తుంది. కష్టపడతలేదు, చెమటూర్చకుండా దేవుడు ఏం చేస్తున్నాడు? పూరిళ్ళు ఈ మన్నాను ఇస్తున్నాడు. మాకు కూడా ఇవ్వా అని అడుగుతున్నారు. కాబట్టి యేసు పరలోకం నుండి వచ్చే ఆహారం మోస మీకు లేదు, నా తండ్రి ఏ పరలోకం నుండి వచ్చే నిజమైన ఆహారం మీకు అనుగ్రహించున్నాడు. పరలోకం నుండి దిగి వచ్చి లోకమును జీవమునిచ్చిన దేవుడు అనుగ్రహించే ఆహారమైనది అని
ఆయన ఇంక చివరికి ఏమంటున్నాడంటే 51 వచనం, పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారమును. ఇక్కడ మామూలు ఆహారం కాదు. మోషే మీకు ఏమిచ్చాడు? ఆహారం ఇచ్చాడు, మన్నయే. కానీ నేను ఇచ్చే ఆహారం ఏంటి తెలుసా? జీవాహారం. అంటే ఇది తిన్నవాడు, ఈ ఆహారం తిన్నవాడు మరి ఎప్పుడును ఆకలి కొనడు. చూడండి, ఆ మాట కూడా చూడండి, ఆ మాట కూడా చెప్తున్నారు ప్రభువారు. ఇగో పరలోకం నుంచి వచ్చి ఆహారం తినేవాడు మరి ఎప్పుడు ఆకలి కొనడు. 58వ వచనం, ఇదిగో పరలోకం దిగి వచ్చిన ఆహారము పితరుల మన్నాను తిని నీవు చనిపోయినట్టు కాదు, ఈ ఆహారం తినేవాడు, ఈ ఆహారము తినేవాడు ఎల్లప్పుడూ జీవించును. చూసా, పర్మనెంట్ ఆహారం. వీళ్ళైతే ఉదయం తింటే మధ్యాహ్నం ఖాళీ, మధ్యాహ్నం తింటే సాయంకాలానికి ఖాళీ, సాయంకాలం తింటే ఉదయానికి ఖాళీ. ఇలా వేస్తానే ఉండాలి. మరి ఎక్కడ పడుతుందో కానీ పొట్ట ఇలా వేస్తానే ఉండాలి. కొండలు తరిగిపోతున్నాయి, బియ్యం బస్తాలు తరిగిపోతున్నాయి. అప్పుడు అయిపోయింది ఆయిల్, అప్పుడు అయిపోయింది బస్తా, అప్పుడు అయిపోయింది కందిపప్పు అంటాం. మరి తింటున్నా తరిగిపోతున్నాయి ఓకును కదండి. అమ్మోళ్ళు అంటారు అయిపోయినా కానీ అయ్యిపో అప్పుడు అయిపోయినాయా, మరి తింటావా? తింటే ఏం కరిగిపోతాయంటండి? కొండలే తరిగిపోతాయంట. పెద్దలు బలి చెప్పారు సామెత. తింటా ఉంటే కొండలే తరిగిపోతాయి. అక్కడిక్కడ మనం చూస్తుంటే ప్రియమైన దేవుని వల్ల చూడండి, నీ ఆహారము తినవాడు ఎల్లప్పుడూ జీవించునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. అంటే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు ఏ ఆహారం గురించి చెప్తున్నాడు? జీవాహారం. దేనివల్ల వస్తుంది అది? నీతి దానం. మూడవదిగా మనం చూస్తుంటేనండి, అక్కడ దేవుని యొక్క వాక్యం చెప్పడం వల్ల మరొక వస్త్రం మనకు వస్తుంది, రక్షణను వస్త్రం. ఏ వస్త్రం అంటే? రక్షణ వస్త్రం. మీరు ధరించుకున్నవారైన ఉంటుంది బైబిల్లో, ఏబు గ్రంథంలో. ఏ వస్త్రం అంటే? రక్షణ వస్త్రం. ఈ రక్షణ వస్త్రం అని ఎలా వస్తుందో తెలుసా? నీతి దానం వల్లనే. ఈ రక్షణ వస్త్రం మనకు ఎలా వస్తుంది? నీతి దానం వల్లనే. వారికి మనం అందుకనే మీరు దిగంబరులు కాక వస్త్రం ధరించుకునేవారుగా, రాత్రి చదివారు మీరు. అది కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో మీరు చూస్తే అక్కడ మీరు వస్త్రము ధరించుకుని వారుగా కనబడుదురు. మీరు దిగంబరులు కాదు, మనము దిగంబరులమాక 2వ వచనం, వస్త్రము ధరించుకుని వారముగా కనబడుదుము. కాబట్టి పరలోకం నుండి వచ్చి మన నివాసము దీనిపైన ధరించుకున్న మనకు ఒక వస్త్రం ఉంది. అమ్మా, మనకు ఒక వస్త్రం ఉంది, అది పరలోకం నుండి వస్తుంది, మహిమ వస్త్రం. ఆ వస్త్రాన్ని మనం పొందుకోవాలంటే ఏ దానం? నీతి దానం వల్లే, దేవుని మాట వల్లనే ఆ వస్త్రాన్ని కూడా మన మహిమ వస్త్రాన్ని కూడా మనం సంపాదించుకోగలము. 3వది. 4వదిగా చూస్తే రక్తదానం కదండి. అయితే బైబిల్లో నీతి దానం వల్ల మనకేమొస్తుందో తెలుసా? చూడండి, యోహాను పత్రిక, మనకు కూడా ఒక రక్తదానం ఉంది. యోహాను పత్రిక 1వ అధ్యాయము ఎన్నో వచనం చదువుతామా? 9వ వచనం, మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనక ఆయన మన పాపముల విషయమై సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయును. చూడండి, అప్పుడు ఆయన కుమారుడైన 7వ వచనం చివరిలో, అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి, మనకు కూడా రక్తదానం ఉంది. చాలామంది రక్తమే అంటున్నారు. మనకు కూడా రక్తదానం జరిగింది. అది దేని నుండి తెలుసా? మన పాపముల నుంచి విడిపించడానికి. ఇప్పుడున్న ఈ రక్తం, ఇప్పుడు మనం కూడా రక్తదానం చేస్తాం. అది దేని నుంచి? చనిపోతున్న వాళ్ళు బ్రతకటానికి. జాగ్రత్తగా గమనించాలి. చనిపోతున్న వాళ్ళు అంటే రక్తం లేక చాలామంది చనిపోతారు, రక్తం లేక బలహీనలు అయిపోతారు, వీక్ అయిపోతారు. అందుకే డాక్టర్లు వెంటనే రక్తం తీసుకురండి అని కవర్ అమ్ముతారు.
అంటే మనమందరూ డబ్బు కొంచెం బలంగా ఉన్న వాళ్ళందరూ అయ్యా రక్తం ఇవ్వండి అయ్యా అని అడుగుతుంటాం. రక్తం అనేది ఏం చేస్తుంది? చనిపోవచ్చున్న వారిని ఏం చేస్తుంది? బ్రతికిస్తుంది. ఇక్కడ యేసుక్రీస్తు రక్తము పాపముల నుండి మనల్ని బ్రతికిస్తుంది. దేవునికి స్తోత్రం అండి. అందుకే ఏమన్నాడు అంత చక్కరాత్రుడు, అప్పుడు ఆయన కుమారుడని యేసు రక్తము ప్రతి పాపముల నుండి మనల్ని పవిత్రులుగా అంటే బ్రతికిస్తుంది. మనకు కూడా రక్తదానం చేశాడు యేసయ్య. ఆ రక్తదానం ఉంది. ఈ రక్తదానానికి ఎవరు వారసులు? రక్తదానానికి ఎవరు రక్తదానాన్ని పొందుకుంటారు? నీతి దానం పొందువారు. మళ్ళా చెప్తున్నాను, ఈ రక్తం ఇస్తే ఇప్పుడు సహజంగా మనం కూడా రక్తం ఇస్తుంటాం. ఈ రక్తం ఇచ్చిన వాడు రక్షింపబడడు, నరకము నుంచి రక్షింపబడడు, పరలోకానికి వెళ్ళడు. కానీ నీతి దానము ద్వారా వాడు ఏం చేస్తాడు? వాడు పాపములను క్షమించబడి, అయ్యో నేను పాపిన, నా కోసం కూడా రక్తదానం చేశాడు యేసయ్య అని తన పాపములను ఒప్పుకొని వాడు ఏం చేస్తాడు? రక్షింపబడతాడు. వాడేమవుతాడు? రక్షింపబడతాడు. మరొకటి నేత్రదానము. ఏ దానం అండి? నేత్రదానము. ఈ రక్తదానంలో ఈ నీతి దానంలో నేత్రదానం కూడా ఉంది. ఏంటో తెలుసా? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము. మనల్ని అపవాది ఏం చేశాడో తెలుసా? గుడ్డితనము కలిగి చేశాడు. ఒకసారి తీసుకుని ఉంచుకోండి, 4వ అధ్యాయం తీసుకుని పెట్టుకోండి. అపవాది దెయ్యంగాడు మనల్ని ఏం చేశాడు తెలుసా? మన మనోనేత్రాలకు గుడ్డితనం కలిగి చేసేసాడు, అందులు చేసేసాడు, గుడ్డోలు చేసేసాడు. అయితే దేవుని వాక్యం అందే నీతి దానం అంటున్నామే. ఈ నీతి దానం ద్వారా ఏమవుతుందో చూడండి. 4వ అధ్యాయం 4వ వచనం, దేవుని స్వరూపైన క్రీస్తు మహిమ ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యొక్క సంబంధమైన దెయ్యము అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు ఏం చేసింది? అది గుడ్డితనము కలిగి చేసింది. దేనికండి? మనోనేత్రాలకు ఏం చేసింది? చాలామంది కళ్ళు కనిపించవు. ఏమప్పుడు అంటే కంట్లో పువ్వులు వేసేసి చాలామందికి కళ్ళు కనిపించవు. అప్పుడే వెంటనే వెళ్ళగానే ఏం చేస్తారు డాక్టర్లు? ఆ పువ్వు తీయాలని అంటారు. కొంతమంది కుదరదండి, మీకు అంతే అయిపోయింది అంటారు. దెయ్యం కూడా మనోనేత్రాలు అంటే దేవుణ్ణి గురించినైన సంగతులు తెలియనివ్వకుండా గుడ్డితనం కలిగి చేశాడు. కనుకనే నేను మరొక మాట కూడా చూస్తున్నాను. మీ మనోనేత్ర అయ్యగారి కొట్టండి, మీ మనోనేత్రాలు వెలిగింపబడినందునని పౌలు గారు చెప్తాడండి. దానికోసం చూస్తున్నాను. ఎప్పుడైతే మనం నీతి దానం వల్ల మనకి ఏమవుతామో తెలుసా? మీ మనోనేత్రం వెలిగింపబడినందున అని ఉంటుందండి. ఎఫెసీయులకు రాసిన పత్రికలో 1వ అధ్యాయము 17వ వచనం. ఇందాక ఏం చేసింది? 2వ కొరింథీయుల్లో క్రీస్తు యొక్క ప్రకాశము, దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క మాటలు మనకు అర్థం కాకుండా మన కళ్ళుకి ఏం చేసింది? మనోనేత్రాలకు గుడ్డోళ్ళు అయిపోయారు. చాలామంది నరకానికి కుంటలు జారిపోతున్నారు. ఇప్పుడు యుద్ధం జరుగుతుంది అక్కడ. అమాయకులు అందరూ బాంబులు వేసి ఎప్పుడు ఏ రాకెట్ వస్తుంది, ఎప్పుడు ఏ బాంబు వస్తుంది, ఎప్పుడు ఏ వస్తుంది తెలుసుకుని అందరూ వేల మంది చచ్చిపోతున్నారు. వందల మంది పిట్టలు రాలిపోతున్నారు. చిన్న అని పెద్ద అని సైనికుడు అని లేదు, చచ్చిపోతున్నారు. అనేక మంది చచ్చిపోతున్నారు. వాడు ఈ మానవులకు మతం అనే గుడ్డితనం కలిగజేశాడు. ఏం చేశాడండి? మతం అనే గుడ్డితనం కలిగజేసి ఈ మతాన్ని బట్టి చంపేస్తున్నారు ఈరోజు. ఇప్పుడు జరిగే మన యుద్ధం ఏంటి తెలుసండి? మత యుద్ధం. ఏ యుద్ధం ఏంటిది? మత యుద్ధం జరుగుతుంది. గుడ్డితనం కలిగజేశాడు. అందుకని అపోస్తలుడు పౌలు గారు అంటున్నారు, అప్పుడు చదివింది ఆ మాట, మరియు మీ మనోనేత్రాలు వెలిగింపబడినందున దేవునికి స్తోత్రం. ఎలా వెలిగింపబడ్డా మనోనేత్రాలు? నీతి దానము ద్వారా. ఇప్పుడు మీరు ఒకప్పుడు గుడ్డివారైపోయారు, అందులైపోయారు, కళ్ళు లేని వారైపోయారు, చీకట్లు నడుస్తున్నారు. అయితే మీ మనోనేత్రాలు వెలిగింపబడ్డాయి. ఎలా వెలిగింపబడ్డాయి? ఒకప్పుడు చీకట్లో ఉన్నారు మీరు. అక్కడ ఇంకా మీకు చెప్పాలని చాలా మాటలు ఉన్నాయి. ఒకప్పుడు చీకట్లో ఉన్నారు, పాపక్రియలు చేసేవారు, దుర్మార్గపురులు తీశారు. అయితే మీరు వెలిగింపబడ్డారు. మీ మనోనేత్రాలు ఏం చేసినాయి? వెలిగింపబడ్డారు. ఇప్పుడు నీతి దానంలో ఏ దానం ఉంది? నేత్రం. ఈ నేత్రదానం దేనికి? ఈ కొద్ది కాలం ఉండే ఈ కళ్ళు కోసం కాదు. ఏ కళ్ళు కోసం? నిత్య జీవానికి వెళ్ళి నేను తీసుకెళ్ళే మనోనేత్ర వెలిగింపబడ్డం ఈ నీతి దానంలో ఉంది. మళ్ళీ నేను జాగ్రత్తగా చెప్తున్నాను, ఈ కళ్ళు మనం దానం చేసామనుకోడు, కొద్ది కాలం చూస్తాడు, మళ్ళీ ఆడి చచ్చిపోతాడు.
కానీ నీతి దానం వల్ల వాడు మనోనేత్రాలు వెలిగింపని అనుకోండి, పాపపు క్రియలు చేయడు, పాపం చేయడు, వాడు మనోనేత్రం వెలిగింపబడి పరలోక రాజ్యాన్ని వెతుకుతాడు. గనుక నీతి దానము, ఏ దానం ఏంటంటే ఇది? నీతి దానము ఉంది. మరొకటి విద్యాదానము. ఇక్కడైతే 10 మంది పని కల్పిస్తాడు. ఏం చేస్తాడు? 10 మందికి పని కల్పిస్తాడు. కానీ అదే నీతి దానం వలన 10 మందిని పరలోకాన్ని నడిపిస్తాడు. ఈ లోకంలో విద్య వల్ల 10 మందికి పని కల్పిస్తాడు, 10 మంది పోషిస్తాడు. కానీ అదే అండి నీతి దానం వల్ల 10 మందిని వాడు ఏం చేస్తాడు తెలుసా? పరలోకానికి నడిపిస్తాడు. ఇక్కడ 10 మందిని పోషిస్తాడు ఈ విద్య వల్ల, చదువుకోవడం వల్ల. కానీ ప్రేమ దేవుని వల్ల నీతి దానం వలన 10 మందిని ఏం చేస్తారు? అందుకే అన్ని దానముల కంటే ఏ దానం గొప్పదే? నీతి దానం. ఈ లోకంలో ఎక్కడ ఉన్నది అది? ఎవరైనా చెప్పారా నీతి దానం చేయండి అని? ఎక్కడ ఉందా? అసలు ఏ బోర్డు కనిపించదు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా రక్తదానం చేయండి, ప్రాణదానం, రక్తదానం అంటుంటారు. వస్త్రదానం చేయండి అని ఉంటుంది. మీరు ఎక్కడికి వెళ్ళినా చూడండి, మీ వస్త్రదానం చేయండి, రక్తదానం చేయండి, కళ్ళు ఏంటి, ఇంకేంటంటే అయ్యి ఆహారం, అన్నం దానం చేయండి, నీళ్లు దానం చేయండి, భూదానం చేయండి, ఏంటి పశువులు దానం చేయండి. ఇలాగా దానాలన్నీ మనకు బోర్డులు పెద్ద పెద్ద కనిపిస్తాయి. ఎక్కడ కనిపించిన దానం ఏదో తెలుసా? నీతి దానం. ఎక్కడ నీతి దానము గలవారు, నిత్య జీవం గలవారు మనకు కనిపిస్తుందా? నీతి దానం చేయండి. కానీ ఒకే ఒక బైబిల్లో మనకు కనిపిస్తుంది. ఎక్కడ ఈ బోర్డులు ఉండవు, ఏ సెంటర్లో మనకు కనిపించవు, ఏ బ్యానర్లు కనిపించవు, ఏ పోస్టర్లు కనిపించవు. కనిపించే పోస్టర్లని రక్తదానము, కళ్ళు దానం, నేత్రదానం ఇవేనండి. విద్యాదానం, విధానాలే. ఎక్కడ కనిపించింది మరుగైపోయింది. ఎక్కడుంది? నీతి దానం ఏమైపోయింది? మరుగైపోయింది. గనుక ప్రియమైన దేని వల్ల అన్ని దానముల కంటే నీతి దానం చాలా గొప్పది. ఈ నీతి దానంలో నువ్వేం చేసావు? నీళ్ళు ఇచ్చావు, ఆకలి తీర్చావు, వస్త్రాలు ఇచ్చావు, రక్తం ఇచ్చావు, కళ్ళు తెరిపింపచేసావు, పరలోక రాజ్యానికి నడిపించావు. నీతి దానములు చూసారా? ఒక మనిషి అందుకే లోకజ్ఞానం కొద్దిగా ఉపశమనం కలిగించేది, కొద్దిగా సహాయం చేసింది. కానీ నీతి దానం ఇక్కడే కాదు, చనిపోయిన తర్వాత ఆకలి లేని, దాహము లేని, బాధలు లేని, రోగములు లేని, శ్రమలు లేని, ఇరుకులు లేని, ఇబ్బందులు లేని, సమస్యలు లేని లోకానికి చేర్చింది నీతి దానం. గనుక నీతి దానము చేసేవారుగా మనం ఈ లోకంలో ఉండాలి. ఆ నీతి దానం కొరకు ప్రయాసపడేవారుగా, కష్టపడేవారుగా మనం ఉండాలి. ఎంతమంది నీతి దానం చేస్తున్నారు, నీతి దానం కోసం కష్టపడుతున్నారు, నీతి దానం కోసం బ్రతుకుతున్నారు? ఆలోచించండి. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడమైన మా ప్రియమైన పరలోకపు తండ్రి, నీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి వందనాలు. నీ జీవ గ్రంథములు ఎప్పుడో మా జీవితాలకు అవసరమైన మాటలు మీరు రాసి ఇచ్చారు. ఇక భూమి మీద ఉన్న మనుషులు